ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తల్లోని పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు మనము. ఏదైతే జూబ్లీస్ బైపోల్లో భాగంగా ఏదైతే శనివారం రహమత్ నగర్ రోడ్ షోకు వచ్చినటువంటి అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో జూబ్లీస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఏదైతే వారికి అభివాదం చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఇక్కడ చిత్రాన్ని మనం చూడొచ్చు. అలాగే ఏదైతే ఆ సభకి ఆ సమావేశానికి రహమత్ నగర్ రోడ్ షోకి ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారో ఇక్కడ ఫోటోని బట్టి మనం చూడొచ్చు. క్లియర్ కట్గా ఫోటోలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, ఏదైతే కేసీఆర్ అభిమానులు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఏదైతే బీఆర్ఎస్కు మద్దతు అలాగే మాగంటి సునీతకు మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం, అలాగే కేటీఆర్ ఏం చెప్తారని క్షుణ్ణంగా వింటున్నటువంటి సందర్భం సంబంధించినటువంటి ఫోటో మనం క్లియర్గా మనం చూడొచ్చు. అయితే ఆ సభలో భాగంగా మాట్లాడినటువంటి సందర్భం బట్టి ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. బెదిరిస్తే సంగతి తేలుస్తామంటూ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎవరిని ఓటర్లైనా ఎవరిని బెదిరించినా కూడా వారి సంగతి తేలుస్తామంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. గూండాలు రౌడీలకు కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే గూండాలు రౌడీలు ఏదైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో కావచ్చు ఎక్కడైనా సరే బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తే ఖచ్చితంగా వారి సంగతి తెలుస్తామంటూ ఇక్కడ క్లియర్ కట్ ఇక్కడ ఈ వార్తను బట్టి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి వార్తను మనం చూడొచ్చు. ఇక సబ్ టైటిల్స్ చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా తెలంగాణ భవన్ ఉంటుందని కూడా చెప్పారు. ఏమి ఇచ్చిందని పథకాలను రద్దు చేస్తారు. ఏదైతే ఈ 23 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ కావచ్చు లేకుంటే ఇంకెవరికైనా కావచ్చు మొత్తానికి ఏమిచ్చిరని ఓట్లు అడగడానికి వస్తున్నట్టు కూడా కేటీఆర్ ప్రశ్నించారు. దానికి సమాధానం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల దగ్గర అంటూ కూడా అడుగుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. అత్తకు 4,000 ఇస్తున్నారు, కోడలకు 2,500 ఇస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. తులం బంగారం ఎక్కడికి పోయింది, అలాగే ఏదైతే స్కూటీలు ఇస్తున్నారు స్కూటీలు ఇచ్చిర్రా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల వర్షానికి జవాబు మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు రానిటువంటి సందర్భం మనం చూసాం. ఇక మీదట కూడా వస్తారన్న కూడా నమ్మకం కూడా లేదనేది చాలామందికి అర్థమైనటువంటి సందర్భం. బ్లాక్ మెయిలర్లకు కర్రు కాల్చి వాత పెట్టాలని కూడా ఆయన హితవు పలికారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ సీఎంగా వస్తారంటూ కూడా ఏదైతే సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారో. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా చేసినట్లయితే ఒకవేళ రానున్న 500 రోజుల్లో ఖచ్చితంగా సీఎంగా కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం. ఏదైతే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రహమత్ నగర్ రోడ్ షోలో కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా అక్కడ ఓటర్లను కోరారు. ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలను ఎవరైనా రౌడీలు గూండాలు బెదిరిస్తే ఇబ్బంది పెడితే పక్కనే బంజారాహిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ అనే జనతా గ్యారేజ్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ వచ్చి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఇప్పుడే ఒక సర్వే వచ్చింది, మన గెలుపు భారీగా ఉంటుందని చెప్పేసి సర్వే వెల్లడించిందని చెప్పి ఆ సర్వేకి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం మనం. దాన్ని చూసే లోపు ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి ఇంకా లోతైన డీటెయిల్స్ చూద్దాం. ఏదైతే పెద్ద ఎత్తున చూడొచ్చు, జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓటర్లు కావచ్చు, కాన్వాయ్ ముందర ఏదైతే వెహికల్ ముందర పెద్ద ఎత్తున కేటీఆర్ ఏం మాట్లాడతారని వేచి చూసి అక్కడ వారి మాటలు వినేందుకు అక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఆ సర్వేలో తేలింది, జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓటేస్తే 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. కాంగ్రెస్ను దెబ్బ కొడితేనే వాళ్ళు మనకు ఇచ్చినటువంటి హామీలు అమలవుతాయి. పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మేము ఏం చేయకపోయినా నాకే ఓటేస్తారనుకుని రేవంత్ ఏ పని చేయరు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ ఏం పని చేయట్లేదు అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి అంశం. అన్ని పథకాలను పక్కన పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి సందర్భం. హైడ్రా పేరు చెప్పి పేదల ఇండ్లు కూలగొడుతున్నారు. హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ను అన్ని వ్యాపారాలను నాశనం చేశారు. బుల్డోజర్ ఎప్పుడు వచ్చి తమ ఇంటిని కూలగొడుతుందో అని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా భయభ్రాంతులకు గురవుతున్నారంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. ఏదైతే శనివారం రహమత్ నగర్లో జరిగినటువంటి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే రహమత్ నగర్ సంబంధించి కావచ్చు మొత్తం గల్లీ కూడా అక్కడ క్యాన్వాస్ నిర్వహించారు. గల్లీ తిరిగి కూడా అందరికీ అభివాదం చేస్తున్నటువంటి సందర్భంకి సంబంధించి ఇక్కడ ఫోటో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి మద్దతు తెలిపారు అక్కడ కార్యకర్తలు. జూబ్లీహిల్స్ ఒక సీటు కోసం ముఖ్యమంత్రి 14 మంది మంత్రులను గల్లీ తిప్పుతున్నాడు. 2 ఏళ్లలో ఒక్క మంచి పని అయినా చేశారా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ మంచి పని చేసినాం అని ఓట్లు అడిగే దమ్ము కాంగ్రెస్కు నేతలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఉందా అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఇంకొక ఫోటో చూడొచ్చు, హాయ్ కేటీఆర్ అంటూ కూడా ఏదైతే చిన్నపిల్లోడు అభివాదం చేస్తున్నటువంటి సందర్భం ప్రచారంలో భాగంగా ఇక్కడ గత 10 ఏళ్లలో మేము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నాం. ఒక్కసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా అంటూ కేటీఆర్ అడిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నాడు. ఏదైతే ఎవరి బెదిరించే ధోరణి, ఎవరిది ప్రేమగా ఆప్యాయంగా పలకరించే ధోరణి ఆలోచించాలి. బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా ప్రేమగా ఆప్యాయంగా అందరినీ దగ్గర చేసుకొని అభివృద్ధి దిశగా వెళ్ళామే తప్ప బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ సర్కార్ హయాంలో అంటూ కేటీఆర్ ఇక్కడ సూచిస్తున్నటువంటి సందర్భం. బెదిరించే ధోరణి ఎవరిది? కాంగ్రెస్ పార్టీ పదే బెదిరిస్తుంది. ఓట్లను కావచ్చు, ప్రజలను కావచ్చు, బెదిరించే ధోరణి వాళ్ళది అవలంబిస్తుంది. కాబట్టి మీరే ఆలోచించండి అంటూ కూడా ఏదైతే కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు వారు సూచిస్తున్నటువంటి సందర్భం. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారు. ఎంతోమంది నియంత్రణకు బుద్ధి చెప్పినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకు ఉన్నదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కూడా కోరారు. మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం, మీకు అండగా నిలబడతాం. ఎస్పీఆర్హిల్స్లోని స్టేడియం కడతాం, దానికి గోపీనాథ్ పేరు పెడతాం. కాంగ్రెస్కు మోకా ఇస్తే వాళ్ళేమో ధోకా ఇచ్చారు. 4,000 కోట్లు ఇస్తామని మోసం చేశారు. బీజేపీకి కాంగ్రెస్కు మంచి సంబంధం ఉన్నది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ బంధం, బీజేపీతో ఉన్నది పేగు బంధం అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా సభలో వ్యాఖ్యానించారు. పిల్లను ఇచ్చినటువంటి మామను కూడా బండ బూతులు తిట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కూడా సెటిల్లు వేశారు. సెటిల్మెంట్ చేసే బ్లాక్ మెయిలర్ ఇప్పుడు సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. సీఎం మంచి మాటలు చెప్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ సీఎం హోదాలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవరి బెదిరించే ధోరణి, ఎవరి భయపెట్టే ధోరణి ఖచ్చితంగా వారి అంతు తేలుస్తామని చెప్పేసి కేటీఆర్ నిన్న జరిగినటువంటి సభలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి భరోసా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు వార్తలు చూద్దాం. సంక్షేమ పథకాలు రద్దు చేయాలని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ను ఇదే జూబ్లీహిల్స్ ప్రజలు పడగొడతారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి సందర్భంకి సంబంధించి వార్తను చూడొచ్చు. ఎగిరెగిరి పడ్డ ఎంతోమంది నియంత్రణలకు బుద్ధి చెప్పినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని చెప్పేసి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. ఇందుకు రేవంత్ రెడ్డే మినహాయింపు కాదంటూ కూడా చెప్పారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది, సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయంటూ కూడా చెప్పారు. గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ వస్తుంది. ఇక్కడ 4 లక్షల మంది ఓటేస్తే తెలంగాణలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుందని కూడా కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎంగా వస్తారంటూ కూడా సూచించారు. ఏదైతే సర్వేకి సంబంధించి చూద్దాం. సర్వే ఫలితాలకు సంబంధించి ఏదైతే కేకే సర్వే సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ఏ జూబ్లీహిల్స్ అంటూ కూడా కేకే సర్వే వెల్లడించింది. ఉప ఎన్నికల్లో గులాబీకే 100% విజయ అవకాశాలు ఉన్నాయంటూ కూడా కేకే సర్వే సూచించింది. దానికి సంబంధించి నిన్న కూడా వాళ్ళు కేకే సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ నిన్న విడుదల చేశారు. కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్కు అసాధ్యం అంటూ కూడా కేకే సర్వే చెబుతోంది. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు కారుకే. ఏదైతే ఈ సర్వే దాదాపు 45 రోజుల నుంచి నిర్వహిస్తున్నట్టు కేకే సర్వే నిర్వహించినటువంటి వాళ్ళే చెబుతున్నారు. 45 రోజులుగా సర్వే నిర్వహించారు. ఇది మామూలు విషయం కాదు. 45 రోజులు అంటే 45 రోజుల నుంచి సర్వే చేస్తున్నారు. ఆ 45 రోజుల సర్వే అనంతరం డీటెయిల్స్ అన్ని వెల్లడించారు. 55.2% ప్రజా మద్దతు కారుకే ఉందంటూ కూడా ఆ సర్వే ప్రకారం చెబుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్కు ఆమడ దూరంలో అధికార కాంగ్రెస్ ఉందంటూ కూడా ఆ సర్వే వెల్లడిస్తున్నటువంటి సందర్భం. హస్తానికి ఉప ఎన్నికల్లో 37.8% మద్దతు అంటూ కూడా క్లియర్గా చెప్తున్నారు. దాదాపు అంటే హస్తానికి 37.8% అంటే చాలా తక్కువ అని చెప్పేసి కేకే సర్వే చెప్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటింగ్ తేడా దాదాపు 17.4%. 17.4% అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం 17% అంటే మామూలు విషయం కాదు. అంటే దాదాపు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు బ్యాంకింగ్ కావచ్చు, గతంలో ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది. ఆ ఓటు బ్యాంక్ అలాగే ఉన్నదని చెప్పడానికి కేకే సర్వేని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేవలం 7% మద్దతుకే పరిమితమైనటువంటి బీజేపీ ఏదైతే
చూసుకున్నట్లయితే బీజేపీ దాదాపు 7% వరకే పరిమితమైందని చెప్పేసి కూడా ఈ సర్వే చెబుతున్నటువంటి అంశం. నిగ్గు తేల్చినటువంటి కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఏదైతే కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సంబంధించినటువంటి సర్వే చేసినటువంటి సంస్థ మొత్తానికి క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పింది. ఆల్రెడీ నిన్న కూడా నేను విన్నాను వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం బట్టి ఎవరో ప్రలోభాలు పెడితే కానీ లేకుంటే ఇంకోటో చేస్తే కానీ 0.1% కూడా మేము తేడా ఇవ్వము. సర్వే పరంగా ఎవరు చెప్పింది కూడా అయినా ఖచ్చితంగా ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేసినటువంటి సర్వే సంబంధించినటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే క్లియర్ కట్గా ఏదైతే మేము సర్వే చేస్తామో ప్రజలు ఏదైతే చెప్పారో ప్రజానాడిని బట్టే మేము సర్వే రిలీజ్ చేస్తాం. ఎవరు చెప్పినా ప్రలోభాలకు గురికాము, ఎవరు ఏం చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో సర్వే విషయాలు సర్వే అంశం సంబంధించి శాతాలు మార్చమని చెప్పేసి క్లియర్ కట్గా వారు చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఇక పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ 55.2%, కాంగ్రెస్కు 37.8%, బీజేపీకి 7%. బీఆర్ఎస్ మార్జిన్ దాదాపు చూసుకున్నట్లయితే ఏదైతే 17.4% ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరూ చెప్తున్నటువంటి సందర్భం. ఇంకా డీటెయిల్స్గా చూద్దాం. ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు చూడొచ్చు, ఏదైతే పక్కా రిజల్ట్స్కి కేర్ ఆఫ్ కేకే సర్వే అంటూ నిన్న వెల్లడించినటువంటి కేకే అనే ఒక వ్యక్తి, దానికి సంబంధించి ఆయన ఫోటో కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. బీఆర్ఎస్ఏ జూబ్లీ హిల్స్ అంటూ కూడా సర్వే చెప్పినటువంటి అంశం. ఇక ఉప ఎన్నికల్లో గులాబీకే 100% విజయ అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం. కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్కు అసాధ్యం. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు ఉందంటూ కారికే అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏదైతే ఇంకా డీటెయిల్గా చూసే మనం ప్రయత్నం చేద్దాం. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మార్జిన్ ఏ డివిజన్లో ఎంత అంటే వాళ్ళు డివిజన్ వారీగా కూడా నిన్న క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కూడా ఆ డీటెయిల్స్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే పార్టీకి సంబంధించి అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మార్జిన్ ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందనేది చూడొచ్చు. ఏదైతే డివిజన్ల వారీగా మొత్తం ఇక్కడ 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లకు సంబంధించి కూడా సర్వే చేశారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం క్లియర్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యూసుఫ్గూడలో ఏదైతే యూసుఫ్గూడ డివిజన్లో 47.1% బీఆర్ఎస్కు పాజిటివ్ ఉంది, బీఆర్ఎస్కు మద్దతు ఉంది, బీఆర్ఎస్కే ఖచ్చితంగా ఓటేస్తాము, కారుకే ఓటేస్తామని చెప్పేసి ఈ సర్వే ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం సర్వే ప్రకారం చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్కి ఇక్కడ ఏదైతే యూసుఫ్గూడలో చూస్తే 45.5%, అంటే ఇక్కడ దాదాపు ఒక 2% డిఫరెంట్ ఉంది. ఇక బీజేపీకి అయితే 7.4% ఉంది. ఏదైతే ఇక్కడ మార్జిన్ బీఆర్ఎస్కు 1.6% అధికంగా ఉంది. ఇక ఎర్రగడ్డ విషయానికి చూసుకున్నట్లయితే ఎర్రగడ్డలో అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే 61.6% బీఆర్ఎస్కు ఓటర్లు మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ఎర్రగడ్డలో చెప్తున్నట్టు అంటే అంశం. కాంగ్రెస్కు చూసుకున్నట్లయితే 31.7% మంది కాంగ్రెస్కు ఓట్లేస్తున్నారు. బీజేపీకి మాత్రం 6.7% ఎర్రగడ్డలో ఓట్లేస్తామని చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ బీఆర్ఎస్కు మార్జిన్ చూసుకున్నట్లయితే దాదాపు ఎర్రగడ్డలో 29.9% మార్జిన్ ఉంది. అంటే 29% మంది ఇక్కడ ఎక్కువ శాతంలో ఇక్కడ ఓట్లేస్తామని చెప్పి బీఆర్ఎస్కి ఓటేస్తాం, బీఆర్ఎస్కు మద్దతు అని చెప్పేసి ఆ సర్వే ప్రకారం చెప్తున్నటువంటి అంశం. ఇందాక మనం చూసుకున్నట్లయితే కేకే సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా పూర్తిగా ఏదైతే ఇక ఎర్రగడ్డ చూసాం. ఇక షేక్పేట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు 60.1% ఉంది ఏదైతే బీఆర్ఎస్కు మద్దతుగా. ఇక కాంగ్రెస్కు 33% ఉంది. అలాగే బీజేపీకి 6.9% ఉంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్కు మార్జిన్ ఏదైతే షేక్పేట్లో బీఆర్ఎస్కు మార్జిన్ ఇక్కడ 27.1% ఉంది. బీఆర్ఎస్కు మద్దతుగా ఇక్కడ తెలుపుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు షేక్పేట్లో. ఇక శ్రీనగర్ కాలనీలో చూసుకున్నట్లయితే శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్కు 61.9% బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక కాంగ్రెస్కు 33.3% కూడా కాంగ్రెస్కు ఓట్లేస్తామని చెప్పేసి కేకే సర్వే చెప్తున్నటువంటి అంశం. ఇక బీజేపీకి మాత్రం 4.8% మద్దతు తెలుపుతున్నట్టు ఇక్కడ కేకే సర్వే చెప్తున్నటువంటి అంశం. ఇక బీఆర్ఎస్కి ఇక్కడ కూడా మార్జిన్ చూసుకున్నట్లయితే శ్రీనగర్ కాలనీలో 28.6% బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అక్కడ శ్రీనగర్ కాలనీలో చెప్తున్నటువంటి సందర్భం సంబంధించి కేకే సర్వే చెప్తుంది. ఇక బోరబండ విషయానికి వస్తే బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కు 63.2%, అలాగే కాంగ్రెస్ పార్టీకి 31.6% బోరబండలో ఓట్లేస్తామని చెప్పేసి కేకే సర్వే చెప్తున్నటువంటి అంశం. ఇక బీజేపీకి మాత్రం
5.2%. ఇక్కడ బీఆర్ఎస్ కూడా మార్జిన్ చూసుకున్నట్లయితే దాదాపు 31.6% బోరబండలో బీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. అధిక సంఖ్యలో మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కువ ఏ డివిజన్లో బీఆర్ఎస్కి ఎక్కువ మెజార్టీ శాతం ఎక్కువ మార్జిన్ ఉందంటే బోరబండ అని చెప్పుకోవచ్చు. బోరబండలో ఎక్కువ అధిక శాతం మద్దతు తెలుపుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఇక మరొక ప్రధాన వార్త చూడొచ్చు. ఏదైతే కంటోన్మెంట్లో అభివృద్ధి చేశారా అంటూ కూడా ఇక్కడ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఏదైతే కంటోన్మెంట్లో అభివృద్ధి చేశారా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ కూడా సవాల్ విసిరారు. ఏదైతే ఆ సవాల్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం వస్తా అంటే వేచి చూడాలి. నియోజకవర్గానికి 4,000 కోట్లు కేటాయించారా, చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ వేస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ అంశం ప్రధానంగా జూబ్లీ హిల్స్కి సంబంధించి చర్చ వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి చూసి ఓటేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి సందర్భంలో ఏదైతే కంటోన్మెంట్లో కూడా మీరు హామీ ఇచ్చారు కదా, కంటోన్మెంట్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు చెప్పండి, అక్కడ అభివృద్ధి చేసి ఉన్నట్లయితే అక్కడ ఎన్ని కోట్లు ఇచ్చారో దాన్ని బట్టి నిరూపిస్తే గిట్ట ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తామంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసురుతున్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి తలసాని చిత్రంలో మాజీ మంత్రి పద్మరావు గౌడ్, కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి, నేతలు గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇంకా మిగతా వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం మనం. ప్రధానంగా ఏదైతే రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్ అంటూ కూడా ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు మనం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నటువంటి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే ప్రైవేటు కళాశాలలకు సంబంధించి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు ఆ బకాయిలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ ఈ ఇష్యూ దసరా కంటే ముందు నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇది ఇష్యూ రగులుతూనే ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఆపిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో రేపు నుంచి కాలేజీల నిర్వహణగా బంద్కు కూడా ఆ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు పిలుపునిచ్చారు. దశల వారీగా ఉద్యమాలకు ప్రతి పిలుపు. 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ నిర్వహిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. 10న విద్యార్థులతో చలో హైదరాబాద్. ఏదైతే ఈ నెల 10వ తారీఖున విద్యార్థులతో చలో హైదరాబాద్ కూడా పిలుపునిస్తున్నారు. మొత్తం చలో హైదరాబాద్ అంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా హైదరాబాద్కు రావాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తున్నారు. పెద్ద ఎత్తునే వాళ్ళు నిరసనకు దిగడానికి కంకణం కట్టుకున్నట్టు ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతుంది. సర్కారు స్పందించకుంటే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడిస్తాం. ఏదైతే కాంగ్రెస్ సర్కార్లో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వారి ఇళ్లను కూడా ముట్టడిస్తాం అంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి అంశం. విజిలెన్స్ దాడులకు భయపడబో. ఏదైతే విజిలెన్స్ దాడు చేసినా కూడా మేము భయపడమంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఏదైతే అలాగే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వానికి అద్దె వాహనదారుల హెచ్చరిక అదొక అంశం అయితే ఇది ఇంకొక అంశం. ఏదైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్తుంది, ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి అద్దె వాహనదారులు అయితే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అద్దె వాహనాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని కూడా వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ వద్ద భారీ నిరసన తెలుపుతున్నారు. ఏదైతే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి కూడా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పోరుబాట పట్టనున్నాయి. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్కు కాలేజీల యాజమాన్యాలు పోరుబాట పడుతున్నాయి. ఇటు ఏదైతే అద్దె వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోరుబాటు పడుతున్నారు. ఇటు ఇంకా ఏదైతే మొన్నటి వరకు చూసినాం, ఇటు ఏదైతే వైద్య సేవలకు సంబంధించి కూడా ఏదైతే వైద్య సేవలకు సంబంధించి వాళ్ళు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు కావచ్చు ఆ బకాయిలు కూడా పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా సమ్మె సైరను మోగించారు. ఇటు ఏదైతే అంగన్వాడీలు కావచ్చు ప్రతి సెక్టార్ ఉన్నటువంటి ఏదైతే అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి అందరూ కూడా రోజు నిరవధిక సమ్మెలో ఉంటూనే ఉన్నారు. ఈ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భమే మనం రోజు చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మళ్ళీ మహా తప్పిదం జరుగుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు మనము. తమిడిహట్టి సుందిల్లా డిపిఆర్కు అడుగులు పడుతున్నాయంటూ కూడా ఇంకొక వార్త చూస్తున్నాం మనం. తయారీ కోసం 11.88 కోట్లు విడుదల చేశారంటూ కూడా ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే ముందుకు సాగుతున్నారంటూ కూడా ఈ వార్తను ప్రచురించారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 148 ఎఫ్ఆర్ఏలకు మహా సర్కారు ఓకే అన్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. 149 ఎఫ్ఆర్ఏలకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ సర్కార్. ఏదైతే కాంగ్రెస్ సర్కారు 149 ఎఫ్ఆర్ఏలకు సిద్ధమవుతున్నట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. అట్లయితే
ప్రతిపాదిత 80 టీఎంసీలు సాధ్యమవుతుందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. లేదంటే 44 టీఎంసీల మళ్లింపు సైతం గగనమే అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. నిధుల దోపిడీకే హడావిడి జరుగుతుందంటూ కూడా ఇంజనీర్లు చెబుతున్నటువంటి సందర్భం. మొత్తానికి ఎవరేం చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళు చేయాల్సింది చేసే తీరుతారు. వాళ్ళు చేయాల్సినటువంటి అంశానికి సంబంధించి ఎవరి సలహాలు కూడా తీసుకోరు. వాళ్ళు ఇష్టానుసారంగా పోతారనేది చాలామంది మేధావులు చెప్తున్నటువంటి సందర్భం మనం చూసాం.